ఈ లోపల ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థనలో గడుపుదాం. సో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు సిస్టర్స్ బ్రదర్స్ ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఈ రోజు జరిగే సెకండ్ చాప్టర్ గురించి, ఈ సెకండ్ చాప్టర్లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఏ విధంగా శిష్యుడిగా మనం ముందుకెళ్లాలో ఇవి దేవుడు మనకు బాగా అర్థమవున్నట్లు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు యూ కెన్ జస్ట్ స్టార్ట్ ప్రే. ప్రేమ నమ్మకం తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్య యొక్క ఉదయకాల సన్నిధిలో ప్రభువా మేమందరం కలిసిన తండ్రి నాయన తండ్రి జూమ్ మీటింగ్ లో ప్రభువా ప్రార్థిస్తుంటున్నాము నాయన తండ్రి. నిన్ను గూర్చి నా తండ్రి నీ సత్యాలను నీ మర్మాలను నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నానయ్యా. నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు నా తండ్రి. నువ్వు జీవము కలిగిన దేవుడైనందుకు స్తోత్రాలు. మీరు పరిశుద్ధుడైన దేవుడైనందుకు వందనాలు. మా కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడైనందుకు వందనాలు ప్రభా. నీ సత్యాలను ప్రభా మేము చక్కగా నేర్చుకుని ప్రభా నా తండ్రి నాయన మేము వెలిగించబడి అనేకులను వెలిగించే బిడలగా ఉండటానికి సహాయం చేయండి. నీ విశ్వాసంలో దినదినము ఎదుగుతూ నా తండ్రి నాయన మేము నా తండ్రి ఆత్మీయంగా నడిపింపబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అనేక కష్టాల్లో బాధల్లో నాయన అన్ని విషయాల్లో నాయన అన్ని శోధనల్లో కూడా ప్రభా మేము ధైర్యవంతులుగా నా తండ్రి నువ్వు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధైర్యించుకొని విశ్వాసముతో నాయన నిరీక్షణతో నాయన మేము ముందుకు వెళ్ళటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నాయన టీచింగ్ చేస్తుంటున్నటువంటి అంకుల్ని బ్రదర్ని నా తండ్రి బిడ్డలందరినీ మీకు నాయన మంచి ఆరోగ్యము బలము శక్తి జ్ఞానం దయచేయండి. ఈ యొక్క 2వ లెసన్ నా తను నేర్చుకున్నప్పుడు ప్రభా మా జ్ఞానం అయితే సరిపోదు ప్రభా, నీ పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. అను ప్రభా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన కుమ్మరించమని వేడుకుంటున్నాను. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు దీవించండి. ఇంకా నా తండ్రి నాయన నేర్చుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలందరూ నాయన చక్కగా నేర్చుకోగలిగినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాను. మరొకసారి నాయన అంకుల్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఆంటీకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇలా నాయన మేమందరము ఏక మనసుతో నాయన ఈ యొక్క రాజ్య వ్యాప్తిలో నా తండ్రి వాడబడినట్లు మీ కృప చూపించమని, మాకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నమ్మకంగా జీవించేటకు నీ శక్తిని సామర్థ్యతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఇంకా బ్రదర్స్ ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తారా? ఎవరైనా ఒక్కరు విల్ స్టార్ట్ అవర్ సెషన్స్. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన ఇక ఉదయకాలం తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా ఈ యొక్క శిష్యత్వపు తరబీదు కార్యక్రమంలో మేమందరం నాయన ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఈ సంవత్సరంకు గాను మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మొదటి చాప్టర్ తండ్రి మేము కంప్లీట్ చేసుకొని నాయన మా యొక్క సామర్థ్యమును తండ్రి మేము పరీక్షించుకొని మేము ఏం నేర్చుకుంటున్నామో తండ్రి నాయన వాటిని మేము పరీక్షించుకొని యొక్క 2వ పాఠంలోనికి నాయన ఈరోజు మేము నాయన వెళ్తుండగా తండ్రి నాయన బోధిస్తున్నటువంటి నాయన బోధకుల్ని తండ్రి అయ్యగారిని తండ్రి మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానంతో నింపండి నాయన. మేము ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యములు నేర్చుకుని తండ్రి నాయన మీకు సాక్షులుగా నిజమైన శిష్యులుగా నాయన మేము మారి అనేక మందిని శిష్యులుగా తయారు చేయగలిగేటటువంటి శక్తిని నాయన జ్ఞానంను మీరు మాకు అనుగ్రహించమని నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్లో జాయిన్ అయినటువంటి బిడ్డలందరినీ కూడా నేను మీరు దీవించమని, నేను ఈ సహవాసాన్ని దీవించమని నేను మేము గడపోయి ఈ యొక్క 1 hour సమయంలో తండ్రి మీ సన్నిధి ప్రసన్నత మా మధ్యలో ఉంచమని ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you brother and sister for the quick prayer. Well, so మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా సెకండ్ చాప్టర్కు ఆహ్వానిస్తున్నాం. సో ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ ది సెకండ్ చాప్టర్ టుడే.
So how we are going to learn and grow and serve. సో మన సెకండ్ చాప్టర్ వచ్చేసి ఈరోజు 3 టాపిక్స్. దీంట్లో we will be having 3 areas. As a disciple, how we will be learning. శిష్యుడిగా ఏ విధంగా మనం నేర్చుకుంటున్నాం. యాజ్ ఎ డిసైపుల్ హౌ వీఆర్ గ్రోయింగ్, ఏ విధంగా ఎదగాలి. హౌ వీఆర్ సర్వ్, ఏ విధంగా పరిచర్య చేయాలి. సో మేజర్లీ దీస్ ఆర్ ది 3 టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ వీక్ అండ్ ది కమింగ్ వీక్స్. సో హోప్ దట్ యూ విల్ బి ఎంజాయింగ్ ఏ గ్రేట్ సెషన్స్ ఆల్ దీస్ వీక్స్. మీరు చాలా ఉత్సాహంగా మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. So let us turn our agenda for the day. So ఈరోజు agenda మనం చూసినప్పుడు I will quickly share my screen. I will just give a quick update. Where are we? How are we? So if you see that the index, మీ మెటీరియల్లో ఉన్నటువంటి ఇండెక్స్ కంటెంట్ మనం చూసినప్పుడు, when you look into this first content, so we by God grace we have successfully completed chapter 1, that is called believing the gospel. So సువార్తను ఏ విధంగా నమ్మడము అనే మొదటి చాప్టర్ను so we successfully completed, in which we have seen there are 4 areas, topic 1, topic 2, topic 3, topic 4. So we learned and we studied and we have examined ourselves and we tested our knowledge last week, and you know how many marks each of you got. So last week మనము పరీక్ష చేసుకొని ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయో also we have seen that. Now as I mentioned, so we are entering into the second chapter. So second chapter name is becoming a disciple. శిష్యుడిగా ఏ విధంగా మనము మార్చబడతాం. So when we want to become as a disciple, so you should be having, there are 3 characters without which you will not be called as a disciple according to this author. So if you see the topic 5, this predominantly talks about a disciples learns. So the Bible guide us. So who will guide us? The Bible only will guide us and teach us how we want to learn the word. The second area, so next week we will be discussing about a disciple, how he is going to grow. So becoming more like Christ. So Yesu Kristu madriga manamu edagala. That is, then only we will become as a disciple. The topic 7, which talks about a disciple serves. So reaching out and serving like Jesus. ఏ విధంగా మనము పరిచర్య చేయాలి, యేసుక్రీస్తును పోలినటువంటి బోధను ఆయన ఏ విధంగా అయితే he went around and he spread gospel, so he will try to build the God's kingdom. So ఆ విధమైన పరిచర్యను మనం చేయాలి. So these are very interesting topic. I am sure that you are going to enjoy these topics for the coming weeks. So ఈ రెండవ చాప్టర్ లో కేవలం we have seen only 3 topics. So all these topics are very interesting, so very important, being as a disciple. So ఈ మూడు లేకుండా without these 3 topics in your personal life, so you cannot become as a disciple. So without further delay, let's turn our test books to page number 41. So if you see the page number 41 or 40, I'm already gave the introduction to page number 40, how it looks like. Now we'll go to directly page number 41. Where is 41? మీరందరూ కూడా దయచేసి టెక్స్ట్ బుక్ ను ఫాలో చేయండి. whenever I say that, refer the page numbers. In screen also, నేను screen లో కూడా చూపిస్తా ఉంటాను. So this is what the topic, chapter 2, becoming a disciple. Now I am in page number 41. So let's all turn our Bibles to 2 Timothy chapter 3 and 16 and 17. ఎవరైనా ఒకరు చదవగలరా ఈ రెఫరెన్స్ ను? సో మీ బైబిల్ నుంచి 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. So this is what our today's memory was in chapter 5, topic 5, a disciple learns. You can read it. దైవజనుడు
చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Thank you, sister. So as you know, and today's our topic is a disciple learns. నేర్చుకునేవాడిగా ఉండాలి. The disciple must be a learner. So according to that, so we have the today's memory verse from 2 Timothy chapter 3, 16 and 17. All scripture is God breathed and is useful for teaching, rebuking, correcting, and training in righteousness, so that the servant of God may be thoroughly equipped for every good work. సో దైవజనుడు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యము తన ఏ విధంగా కి ఉపయోగకరంగా ఉంటుందో. సో వి రెడ్ అండ్ సీ దిస్. సో యాజ్ పర్ ది టుడేస్ మెమరీ వర్స్ విల్ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో ఇఫ్ యూర్ ఆల్ రిమెంబర్ లాస్ట్ టాపిక్ 1లో మనం నేర్చుకున్నట్లుగా the exact meaning of disciple. So we'll recap again. So as you are all aware, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సో it came from the Latin word disciples, which means people. So ప్రజలు అనేటువంటి ఒక వర్డ్ నుంచి మనము వచ్చింది అని మనం తెలుసుకుంటున్నాం. సో at the same time, if you are understood correctly in the chapter 1, disciple meaning is a student, a learner. Disciple is the first and foremost a learner. So if I want to call as a disciple, which means I am a learner, I am a student. So every time I'm coming to, whenever I'm coming to this class through Zoom in person, I should have the attitude, so I will be learning something today. So when you come this way, probably you are going to get something. So from the the trainer or the professor, so maybe in class, wherever you go. సో ఆ యాటిట్యూడ్ మనకు కలిగి ఉండాలి. సో డిసైపుల్ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా తను ఒక స్టూడెంట్గా, నేర్చుకునే వ్యక్తిగా మొట్టమొదటిగా ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. సో ఆ విధమైన ఉద్దేశం లేనప్పుడు, when we don't have that kind of purpose, so maybe we will not going to get anything from the outside. ప్రభులు చెప్పే వాళ్ళ నుంచి మనం నేర్చుకునేదానికి అవకాశం ఉండకపోవచ్చేమో. సో ది హైలైట్ ఫర్ ది డే ఈస్, మీ టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు, ద డిసైపుల్ గోల్ ఈస్ టు బికమ్ క్రైస్ట్ లైక్. యేసుక్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా మనము తయారవడానికి ప్రయత్నం చేయాలి. సో ఆల్ డిసైపుల్స్, ద డిసైపుల్స్ గోల్ ఈస్ టు బికమ్ క్రైస్ట్ లైక్. సో మనం చూసినప్పుడు, ఇఫ్ యు గో, ఐ విల్ రీడ్ దిస్ ఫర్ యూ అండ్ ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. However, learning in the time of Christ was different. ఇక్కడ ఏముందంటే ఈ పారాగ్రాఫ్లు అంతా కూడా, so if you read personally, take some time and spend on this paragraph. I will just give a quick overview. So during the Jesus Christ period, in the first century, there is no internet, there is no classrooms, and there is no social media. What else? There is no Twitter. So how Jesus followers followed Jesus, whenever Jesus or wherever Jesus is teaching, they just blindly followed, which means they don't have any other option to learn from his master. But nowadays in 2024, we have all the sophisticated places. We have the YouTubes, we can hear the God's word, we have social media, we can ask the questions, we have the Twitter to tag our professors and asking them for the clarifications. But in those days, in the first century, during the Jesus Christ period, there is nothing provision for students or learners or disciples to ask this kind of questions or go this way of to learn teachings. ఇక్కడ మనం కంపేర్ చేస్తే యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి విధానం ఏ విధంగా ఉందంటే,
తన మాస్టర్స్ ను శిష్యులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఫాలో చేసేటువంటి గుణము వాళ్ళకు ఉంది. బట్ ఈ రోజుల్లో హౌ వీఆర్ లెర్నింగ్, సో ఇంట్లో కూర్చొని వీ కెన్ సిట్ ఇన్ అవర్ హోమ్, వీ కెన్ సీ, వీ కెన్ వాచ్, వీ కెన్ లెర్న్ వాట్ ఎవర్ వీ వాంట్. బట్ ఆ రోజుల్లో క్రీస్తును ఫాలో చేసినటువంటి శిష్యులు, దే డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్, దే మస్ట్ ఫాలో హిమ్. సో అదే when we see the meaning or observation in the disciple also, it is exactly the three areas, like growing, knowing, growing and going. So as a disciple, you must follow Jesus, and you should know Jesus and his teachings, and grow more like Jesus, and go for Jesus, and serving others and making new disciples. So those who are joined today, ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయినారో, సో యూ మస్ట్ బై హార్ట్ దిస్ డెఫినేషన్ ఆఫ్ డిసైపుల్. ఒక శిష్యుడిగా నువ్వు మారాలి అంటే, సో వెన్ యూ వాంట్ టు బికమ్ యాజ్ ఎ డిసైపుల్, యూ మస్ట్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్: నోయింగ్, గ్రోయింగ్ అండ్ గోయింగ్. సో మీరు తెలుసుకోవాలి, ఎదగాలి అండ్ పరిచర్యకి వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ చాప్టర్. ఈ యొక్క సెకండ్ చాప్టర్ ఉన్నటువంటి ఉద్దేశం అంతా కూడా ఇదే. సో యాజ్ ఏ డిసైపుల్, ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది వర్డ్, దేవుని వాక్యం నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకునే వారంగా మన జీవితం ఉండాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఫ్రమ్ దిస్ పేజ్ నెంబర్ 41, so disciples involves knowing, growing and going. We can compare these three areas of discipleship to the head, heart and hands of disciples. So అందరూ కూడా నెక్స్ట్ పేజీ తీసుకోండి, పేజ్ నెంబర్ 42. ఈ 42లో when you are see, there is a diagram, there is a picture, right? సో ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. So very interesting picture, and so we can see knowing, growing and going. So some of you are already covered. So pastors, అయ్యగారులందరూ కూడా ఈ టాపిక్ ని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివిజన్ ఫర్ దెమ్. సో లెట్ us study and continue to learn something from this picture. So what do you see here? What did you understood? If I ask you, ఈ పిక్చర్ ను చూడడాన్ని బట్టి మీకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? Can someone explain me? Just think whatever it is coming into your mind, you just share your view. ఈ పిక్చర్ ను చూస్తుంటే when you are seeing this diagram, so how do you feel? So మీకు ఏమనిపిస్తుంది? So what is your thoughts? నా మాటలు వినిపిస్తున్నాయా? Okay, fine then. So page number 42, when you see that, so what exactly you think about the diagram? So what it talks about? ఎవరైనా చెప్పగలరా? Can someone tell me? Again, I'm sharing my screen. Okay, ఇక్కడ వర్డ్స్ ను చదవండి. So there are three areas. ఇదేంటిది? When we know the Jesus and become a good disciple, and it will transform our heart and go for Jesus. Okay, so as a human, so we have three things. Thank you, brother, for sharing. So as a human, we have three things. One is we have head, we have heart, and we have hand or legs. I'm repeating. So we have head, heart, and hand or legs. So what head will do always? Head will always have the enthusiasm to learn and knowing something. So whatever comes as a new thing, it will come and it will become and it will store in the head. So once it is stored in head, the transformation will go for heart. Hey, look at, I learned something. I'm just passing this, to you. You just implement it. So when the God's word, when we are taking
to our heads. So definitely it should move to the heart. Then only will grow. First thing, as a head, the focus will be if you are seeing something, if you are knowing something, so immediately the head will store the things that you are seeing. After storing, definitely it will pass on to the heart. Now I'm just passing to you. The heart should function now. So then only the growing will happen. So through the heart, the మనిషి యొక్క తల నుంచి ఎప్పుడైతే ఆలోచనలన్నీ కూడా మనం స్టోర్ చేసుకున్న తర్వాత అది హృదయానికి పంపిస్తుంది. ఆ హృదయానికి పంపించిన తర్వాత ఆ హార్ట్లో నుంచి పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, let us give a small illustration. So when you see that from the word, ఉదయకాలం నుంచి మనము ప్రార్థన చేయాలి అనేది ఒక వర్డ్. సో we are learning from one of the passage from the Bible that it talks about early morning prayer is very important for a spiritual life. సో ఉదయకాల ప్రార్థన ఆత్మీయ జీవితానికి ఉపయోగము అనేది మనం నేర్చుకుంటాం. సో what we should do when we are keeping in our head, if you sleep and if you are not following, nothing is going to help. Once you taken that input and you have to pass on to the heart, సో మన హృదయానికి దాన్ని మనం బయలుపరచాలి, లేకుంటే తెలియచెప్పాలి. సో ఎప్పుడైతే హృదయం అనేది ఫంక్షన్ అవుతుందో డెఫినెట్లీగా అది హ్యాండ్స్ లేదా కాళ్ళకు దాన్ని తన పని చెప్తుంది. సో ఇమీడియట్గా సో ఈ మూడు కూడా ఇది రొటేషన్లో జరిగేటువంటివి. తలలో వచ్చేటువంటి ఆలోచనలు, దేవుని వాక్యాన్ని మనము ఆ సత్యాన్ని తలలో ఎప్పుడైతే ఉంచుకుంటామో అది ఖచ్చితంగా హృదయానికి చేరవేస్తుంది. అప్పుడే గ్రోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీఆర్ నోయింగ్, then it is growing, then going. సో తెలుసుకోవడము, ఎదగడము, ముందుకు సాగడం, ఇవన్నీ కూడా ఆత్మీయమైన జీవితంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీస్ 3 థింగ్స్ whenever you read and see. So this is very very important in this chapter. ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఫస్ట్ చాప్టర్లో. యాజ్ ఎ డిసైపుల్ you should be knowing when you are learning word. So definitely you should know knowing, growing and going. సో హృదయము, తల, హృదయము అనే ఈ కాళ్ళు చేతులు అనేటివి ఒకదానికొకటి ఇంటర్లింకేజ్గా ఉంటాయి. సో ఒకటి చెప్పిన తర్వాత ఇంకొకటి చేయాలి. సో ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా వర్క్ అవుతేనే యూ విల్ బీ బికమ్ యాజ్ ఎ డిసైపుల్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ది గోల్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్. ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ఇల్లుస్ట్రేషన్స్ ఆల్సో. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ది పాస్టర్స్ డ్యూరింగ్ ది ట్రైనింగ్. సో వాళ్ళు చాలా చక్కగా దే ప్రెజెంటెడ్ ఇట్ అండ్ దే ఆల్సో లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ పారాగ్రాఫ్. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో వాట్ ఐ వుడ్ లైక్ టు సీ హియర్, బైబిల్ స్టడీ అనేది ఎక్కువగా ఉంది మనకు. సో చాప్టర్లు చిన్న చిన్న చాప్టర్లు ఇవి. సో ఓన్లీ 1 pages or 2 pages of things, but we have more homework on the Bible study. So let's concentrate on the Bible study for the couple of minutes. I will stop this session exactly 6:45 or 6:50. Then I will hand over to Uncle. Uncle will give us the few tips what we learned today. Maybe Uncle can correct and he can give more insights from the today's lesson. So andru kuda page number 43 తీసుకోండి. Please turn your textbook to page number 43, Bible study. So there are 3 passages. Ikkada the question is, I will first come to the question, then I will go to the passages. What did Jesus want his disciple to know about his teaching? From whom did it come? యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క టీచింగ్స్ ఏ విధంగా శిష్యులు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు, అది ఎవరి నుంచి వచ్చింది అనేది మీరు భావిస్తున్నారు. వాట్ డిడ్ జీసస్ వాంట్ హిస్ డిసైపుల్ టు నో అబౌట్ హిస్ టీచింగ్? సో ఈ పైన మనకు దెర్ ఆర్ 3 బైబుల్ రెఫరెన్సెస్ దట్ వాస్ గివెన్ హియర్. సో లెట్ us రీడ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్. ఎవరైనా ఒకరు క్విక్లీ, సో కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు టర్న్ యువర్ బైబుల్స్ టు మాథ్యూ చాప్టర్ 5:1-2. ఇంగ్లీష్లో అయితే ఇక్కడే ఉంది. So I would like to ask someone can read in some other language so that people can also listen. Matthew Gospel chapter 5:1-2. What exactly Jesus is saying there? Everyone chadavandi.
ఆ జన సమూహమును చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధించసాగాను. రైట్. సో ఇక్కడ మనం చూస్తే when we see this, whenever Jesus wants to teach, so probably what he has some good habit is, ఆయన ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి తన శిష్యులకు బోధించడానికి ఆయన కూర్చుంటాడు. సో ద పర్పస్, జీసస్ ఎక్కడైనా మాట్లాడడానికి ముందు ఫస్ట్ దేవుని వాక్యం పంచేవాడు. హీ విల్ స్టార్ట్ టీచింగ్ అబౌట్ ది గాడ్ కింగ్డమ్, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను వాళ్ళకి పంచడానికి మనం మాథ్యూ 5:1 చూస్తాం. కొండ మీద ప్రసంగం, మౌంట్ సెర్మన్ ఇక్కడ మనం చూస్తాం. లెట్ us see what exactly జాన్ గాస్పెల్ లో మనకు చూస్తాం. జాన్ 7:16 ఎవరిని చదవండి. అందుకు యేసు, నేను చెయ్యు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అన్న ఇంకొకసారి చదవండి, సేమ్ థింగ్, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బైబిల్. అందుకు యేసు, నేను చెయ్యు బోధన నాది కాదు, నన్ను పంపిన వానిదే. జీసస్ ఆన్సర్డ్, మై టీచింగ్ ఇస్ నాట్ మై ఓన్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ది వన్ హూ సెంట్ మీ. ఆయన ఎప్పుడు కూడా తను తాను హైలైట్ చేసుకోలేదు. ఎందుకు వచ్చాడో, ఎవరు చెప్పమంటే చెప్తున్నాడో, హీ రివీల్డ్ వెరీ క్లియర్లీ. సో వెరీ గుడ్. సో వి గాట్ ది ఆన్సర్. ఇంకొక వచనాన్ని చూసి మనము విల్ టాక్ అబౌట్ ది రెస్పాన్సెస్ ఆర్ వ్యూస్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో ఇక్కడ లాస్ట్ వర్డ్ జాన్ 17:17 లో చదువుతారా? సేమ్ చాప్టర్. కెన్ సమ్వన్ రీడ్? హూఎవర్ ఈస్ నాట్ రీడింగ్, మేబీ యూ కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఎవరైతే చదవలేదో దయచేసి వాళ్ళు మీ బైబిల్స్ ను ఓపెన్ చేసి యోహాను సువార్త 17:17 చదవండి. ఇంగ్లీష్ ఆల్సో యూ కెన్ రీడ్ ఇట్. జాన్ గాస్పెల్ 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఎగ్జాక్ట్లీ. సో make them holy by your truth, teach them your word which is truth. సో ఖచ్చితంగా శిష్యుడిగా నువ్వు నేను ఉండాలి అన్నప్పుడు, when we want to call as a disciple, so definitely these 3 words will really help us. Now my question, ఇక్కడ మనం చూసినటువంటి ఈ సందర్భాలలో, so there are 3 areas that we saw. One is in Matthew Gospel, and one is in John, again one is in John. So all these 3 places, what exactly what did Jesus want his disciples? తన శిష్యులు ఏం తెలుసుకోవాలి తన ప్రసంగంలో లేదా తన టీచింగ్ లో అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశపడ్డాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈజీగా ఆన్సర్స్ కూడా ఆల్రెడీ మనం చూసేసాం. చెప్పండి ఎవరైనా, ఏం శిష్యులు తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అనుకున్నారు? దేవుని నిత్య సత్యాలను గ్రహించాలి. ఒక్కొక్కరు థ్యాంక్ యూ. మీ పార్టిసిపేషన్ కు చాలా థ్యాంక్స్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, 1 by 1. దేవుని నిత్య సత్యాలను గ్రహించాలని దేవుడు నేర్చుకోవాలని సత్యాలు గ్రహించాలని. థ్యాంక్ యూ అన్న, వెరీ గుడ్, మంచి పాయింట్. ఇంకా ఎవరైనా? నేను చెప్పేది ఏదైనా బోధ అది నేను చెప్పేది కాదు, కానీ నన్ను పంపిన వాడు చెప్పినదే అని గ్రహించాలి అనే. అవును, వెరీ గుడ్ అక్క. అంటే సో హీ ఈజ్ ఆల్రెడీ రివీల్డ్, నేను వచ్చింది ఏదో నా సొంత బోధ చేయడానికి కాదు, నన్ను ఎవరైతే పంపించారో, తను ఏమైతే నన్ను చెప్పమని చెప్పాడో, వాట్ ఎవర్ హీ వాంట్స్ us to teach, ఐఎమ్ జస్ట్ టీచింగ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు జాన్ 7:16 లో చూస్తే, నా తండ్రి చెప్పినటువంటి మాటలనే మీకు బోధిస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ యాజ్ ఎ డిసైపుల్ ఆల్సో మనం కూడా ఏం నేర్చుకోవాలి ఈ 3 verses నుంచి కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకేమైతే బోధించాడో ఆ బోధను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ బోధను తెలుసుకున్న తర్వాత వాటిని మనము గుండెల్లో ఫస్ట్ తలకెక్కించుకోవాలి, తర్వాత గుండెలో పెట్టుకోవాలి, తర్వాత పని చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఫస్ట్ పాయింట్. లైక్ ఈ ప్యాసేజ్ అంతా కూడా
దేవుడు నుంచి పంపడాన్ని బట్టి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన టీచింగ్, తన బోధను తన శిష్యులకు పంచి ఉంటున్నారు. అది తండ్రి అయిన దేవుని నుంచి వచ్చిందని వాళ్ళు తెలుసుకోవాలని ఆశపడ్డాడు. మేబీ మీరు పెన్ను ఉంటే మేబీ యూ హ్యావ్ టు ఫిల్ దిస్. నేను ఆల్రెడీగా చెక్ చేశాను, చాలా మందిది. కొంతమంది రాశారు, కొంతమంది చాలా బాగా రాశారు, కొంతమంది రాయలేకపోతున్నారు. సమ్ ఆఫ్ యూ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫిల్లింగ్ దిస్ columns with your own views, and some of you have already started and some of you have not started. This is very important for each and every time I'm repeating and reminding. You must fill this because you should know, and we are spending so much. Because of that, you should learn something. దయచేసి మీరు ఇది రాయాలా, అది ఖచ్చితంగా మేము చూస్తాం, దాన్ని బట్టి మీకు ఎవాల్యుయేషన్ ఉంటుందని చెప్పాం. Okay, now without further delay, I'm just having few more references here. I will just quickly take you. Jesus taught his followers God's word. Why? Because the ancient scriptures are a revelation of God. They reveal what God is like, why the world is broken, how we can know God personally, how broken people like us can find wholeness and enjoy lives full of significance and purpose. ఈ వచనాలన్నీ కూడా మనము పాత నిబంధనలో ఏ విధంగా అయితే దేవుడు ఎట్లుంటాడు, ఏ విధంగా ఈ యొక్క ప్రపంచం అనేది విరిగిపోయింది, ఆయనకు విరోధంగా అయింది, ఏ విధంగా వ్యక్తిగతంగా దేవుణ్ణి మనము ఎదుర్కోగలము, ఇవన్నీ కూడా. సో వీ కెన్ సీ ఆల్ దీస్ రెఫరెన్స్. So it is easy to forget that the Bible Jesus read and thought from was only the Old Testament. ఆయన దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆ గ్రంథాలను రెఫరెన్స్లుగా మనం చూసినప్పుడు తను ఈ లోకానికి ఎందుకు రావడము, ఎందుకు ఈ విధంగా టీచింగ్ చేస్తున్నాడు, ఈ వచనాలన్నీ కూడా మనము రెఫరెన్స్లుగా ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్. సో ఎందుకంటే ఇవన్నీ కూడా చదువుతూ వెళ్తూ ఉంటే మేబీ వీ కెనాట్ మూవ్ ఫర్దర్. ఇవన్నీ కూడా మీరు చదవాలా. ఈ లెసన్ అయిన తర్వాత 7 o'clock క్లోజ్ అయిన తర్వాత కూడా యూ ప్లీజ్ రీక్యాప్. సో ఒకసారి మళ్ళీ మీరు కొద్దిగా సమయాన్ని స్పెండ్ చేయండి. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ది వెరీ ఇంట్రెస్టింగ్ పేజ్. అందరూ కూడా పేజ్ నెంబర్ 44 తీసుకోండి. వీ హ్యావ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ హియర్. 44లో సో సమ్ టైమ్ బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ చాప్టర్లో దేవునికి గల పేర్లు లేదంటే దేవుని నామాలు మనము Psalms 119లో చూసాం. సో ఇక్కడ వి హ్యావ్ కొన్ని పేర్లు ఇక్కడ ఇవ్వబడుతుంటున్నాయి. సో లా, టెస్టిమోనీ, జడ్జ్మెంట్, కమాండ్మెంట్స్, స్టేటస్, ప్రిసెప్ట్స్, వర్డ్, సేయింగ్, వేస్, పాత్, ఇవన్నీ కూడా ద 10 names ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి ఇవ్వబడినటువంటి 10 పేర్లు దావీదు కీర్తన 119లో మనం చూస్తాం. అవి మనకు లా, సో ధర్మశాస్త్రంగా ఉంటున్నాయి. అది మనకు టెస్టిమోనీ, సాక్ష్యంగా ఉంటుంది. అదేవిధంగా జడ్జిమెంట్, మనకు జడ్జి చేసేటువంటి విధంగా ఉంటుంది. కమాండ్మెంట్స్, ఆజ్ఞలుగా ఉంటున్నాయి. సో ద 10 names, మనం ఈ 10 పేర్లు మనం చూస్తే వాక్యం ఎంత గొప్పదో, వాక్యముకి ఎన్ని పేర్లు ఇవ్వబడ్డాయో. So we can able to see all this 10 names in this Psalms 119. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు. I don't know whether you have observed or not. So this is very interesting table. We can see that there are 10 names which was given for word. So ఈ 10 పేర్లు అనేటివి మీరు లైఫ్లో మెడిటేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో దిస్ విల్ గివ్ ది రైట్ path to learn more about the word. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి these things will really help us. Now so if you see little down, so ఈ Psalms లో మనము చూసినట్లయితే exact గా we will get there are 5 to 6 benefits. Power against sin. So like ఈ యొక్క పాపానికి వ్యతిరేకమైనటువంటి శక్తిని మనము ఈ వచనాలలో మనం చూడగలుగుతాం. స్వతంత్రాన్ని, ఫ్రీడమ్, డైరెక్షన్ అండ్ గైడెన్స్, మనకి ఏ విధంగా అయితే
మార్గదర్శకులంగా ఉండాలో లేదంటే ఒక మార్గాన్ని మనకు కలిగి ఉండాలో దేవుని వాక్యాన్ని మనకు చూపిస్తుంది. స్టెబిలిటీ, పీస్, హోప్, డిలైట్, ఈ వచనాలన్నీ మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేవుని వాక్యము మనల్ని ఏ విధంగా డైరెక్ట్ చేస్తుంది, ఏ విధంగా మనకు సహాయకారిగా ఉపయోగకరంగా ఉంటుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ యాజ్ ఎ డిసైపుల్. సో పాపానికి వ్యతిరేకమైనటువంటి ఖండిస్తుంది అది. సో పవర్ అగైనెస్ట్ సిన్, ఆ శక్తిని మనం పొందుకుంటాం దేవుని వాక్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో. గాడ్ వర్డ్ విల్ గివ్ అస్ ది ఫ్రీడమ్, దేవుని యొక్క వాక్యం మనకు స్వేచ్ఛనిస్తుంది, స్వతంత్రాన్ని ఇస్తుంది. సో ద వర్డ్ విల్ గివ్ అస్ ది క్లియర్ డైరెక్షన్స్ అండ్ ది గైడెన్స్. దేవుని వాక్యం ఎప్పుడు మనకు ఖచ్చితమైన మార్గాన్ని, ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగజేస్తుంది. స్టెబిలిటీ, నిలదొక్కుకోవడానికి, నిలబడడానికి దేవుడు మనకు శక్తిని వాక్యం ద్వారా ఇస్తాడు. సమాధానం, పీస్, ద వర్డ్ విల్ గివ్ ది పీస్. హోప్, ఒక నమ్మకాన్ని ఖచ్చితంగా కలిగించేది దేవుని యొక్క వాక్యం. డిలైట్, వెలుగులో మనములను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. సో దీస్ ఆర్ ది వండర్ఫుల్ వర్డ్స్ దట్ వి సీ ఫ్రమ్ ది వర్డ్. దేవునికి ఇవ్వబడిన 10 పేర్లు అవి ఏ విధంగా ఒక వ్యక్తికి ఉపయోగపడతాయో we can able to see in the page number 42. Okay, let's go to the second passage. My question to you is page number 45 lo untundi. What do these passages says about the way Jesus thought? Mala prashna mala chaduvutunnanu. What do these passages say about the way Jesus thought? ఈ పైన 3 ప్యాసేజ్లు ఉన్నాయి. విల్ టేక్ సమ్ టైమ్, విల్ రీడ్ ఇట్. ఇక్కడ కొన్ని ప్యాసేజ్లు ఉన్నాయి. మార్కు గాస్పెల్ 1:21. రెడీగా ఉండండి, తీసుకొని చదువుదాం. ఈ ప్యాసేజ్లు చదివిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నదో మనం చూద్దాం. ఎవరైనా ఒకరు చదవండి. ఫస్ట్ రెఫరెన్స్ వచ్చేసి మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. కెన్ సమ్వన్ రీడ్ మార్క్ గాస్పెల్ చాప్టర్ 1:21? అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. The first thing that he is doing is, whenever he entered into that Capernaum on the Sabbath day in the synagogues, he started teaching. So that is the first thing that we are learning. రెండో చూద్దాం. అలాగే in the same gospel, 2nd chapter 13th verse. ఎవరైనా ఇంకొకరు ప్లీజ్ ఆయన చదవనా. సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్లీజ్ డూ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ వర్డ్ అండ్ ది సెకండ్ వర్డ్. వాట్ ఎగ్జాక్ట్లీ దట్ యు ఆర్ గోయింగ్ టు సీ హియర్. ఫస్ట్ రెఫరెన్స్ లో ఆయన టీచ్ చేస్తుంటున్నాడు. సెకండ్ రెఫరెన్స్ లో ఆయన టీచ్ చేస్తుంటున్నాడు. Once again Jesus went outside, out beside the lake. A large crowd came to him and he began to teach them. ఎప్పుడైతే ప్రజలు ఆయన వెంబడించారో ఆయన వాళ్ళను బట్టి ప్రసంగించడానికి ప్రారంభించాడు. వావ్, వండర్ఫుల్ వర్డ్స్. ఇంకొక 3 వర్సెస్ ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. అదే మార్కుస్ గాస్పెల్లో చూస్తే మార్క్ 4:2లో చూద్దాంనా. చదవండి ఎవరైనా. ఇంగ్లీష్ ఆల్సో యూ కెన్ రీడ్ ఇట్ బై సీయింగ్ ది స్క్రీన్. ఎవరు లేరా చదివే వాళ్ళు? సో హీ థాట్ దెమ్ బై టెల్లింగ్ మెనీ స్టోరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారబుల్స్. సో ఉపమానాలుగా వాళ్ళకు బోధించడానికి ప్రభులు వారు వాళ్ళకు తెలియచేస్తూ వచ్చి ఉంటున్నాడు. సో ఇది సో ఇక్కడ చూడండి తన ఉద్దేశం. ప్రజలు ఎక్కడైతే కనపడ్డారో, వెన్ ఎవర్ హీ సీ ది గ్యాదరింగ్స్ ఆర్ క్రౌడ్, హీ స్టార్టెడ్ టీచింగ్ ది వర్డ్. And while teaching the word, so he always used the parables. ఎప్పుడైతే ప్రసంగం ఇస్తున్నాడో, ఎప్పుడైతే చెప్పాలనుకుంటున్నాడో అప్పుడు తను ఈ యొక్క ఉపమానాలు చెప్పడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తుంటున్నారు. ఆ ఉపమానం లేకుండా ఆయన ప్రసంగించలేదని వాక్యం చెప్తుంది. విల్ సీ 2 more things here. అదే మార్కుస్ వార్తలో 13:28 చూద్దాం. బాగా చదవాలి మీరు బైబిల్స్ టకటక అండ్ రెఫరెన్స్. కెన్ సమ్వన్ రీడ్ మార్క్ 13:28? అంజూరపు చెట్టును చూచి
చదువు సిస్టర్. చదవండి అమ్మా. అంజూరపు చెట్టును చూచి యొక్క ఉపమానము నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. సో ఇక్కడ దేవుడు ఆ చెట్టును చూసి మనం కొద్దిగా నేర్చుకోవాలి. ఇక్కడ వెన్ ఇట్స్ బ్రంచెస్ బడ్, అవి ఇంకా అలా ఉన్నప్పుడు అతడు వసంత కాలాన్ని గురించి దాన్ని ట్యాగ్ చేస్తుంటున్నాడు. ఓకే, సో విల్ సీ లాస్ట్ వర్డ్ ఫ్రమ్ ది మాథ్యూ, దెన్ విల్ టేక్ వ్యూస్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మత్తయి సువార్త 11:29. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. What a wonderful word it is. Jesus speaking in Matthew 11:29. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. So ఈ వచనాలన్నిటిని బట్టి, సో ఆఫ్టర్ రీడింగ్ అండ్ సీయింగ్ ఆల్ దీస్ 5 verses, what do these passages says about the way Jesus thought? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ప్యాసేజ్ల ద్వారా ఏమి చెప్పాలని ఏం చెప్పి ఉంటున్నాడు, తన ఉద్దేశం ఏమై ఉంటున్నది? ఈ 5 వచనాలు మీరు చూసాం కదా, చదివాం కదా. సో we saw, we read. So now my question to you is, what do these passages say about the way Jesus thought? తను చెప్తున్నటువంటి ఉద్దేశం, తన ప్రసంగానికి ఉద్దేశం, తన యొక్క మార్గం ఏమై ఉంటున్నది? ఏమైనా అర్థం చేసుకున్నారా? ఈ 5 వచనాలు చూస్తే మీకేమనిపిస్తుంది యేసుక్రీస్తు యొక్క ప్రసంగ ఉద్దేశం? He used different methods to preach his words, like for example illustration, outdoor preaching, and parables, and simple languages, and inviting people and convey the messages. So wonderful sister, I think you got the point. Is there anyone other than what sister said? ఎవరైనా ఉన్నారా ఇంకా ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటున్నారా? దేవుడు మీకు ఏమైనా ప్రేరేపిస్తున్నాడా? వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ థాట్? తన ప్రసంగాలలో ఎక్కువగా ఏం చేస్తుంటున్నాడు? సో వన్ థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్, know always, Jesus take the opportunity. Whenever a crowd is gathering, the first thing that he will do, he shared the word. సో ప్రజలు ఎప్పుడైతే గ్యాదర్ అవుతారో అక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, సో హీ స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ ది గాస్పల్. అక్కడ దేవుని యొక్క కింగ్డమ్ గురించి చెప్పేవాడు. అది లేకుండా ఆయన ఎప్పుడు కూడా వ్యర్థంగా చేసేవాడు కాదని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇట్ ఈస్ మై ఓన్ థింకింగ్. Always Jesus used the parables or illustrations. What Akka also highlighted that sometime back. So దయచేసి మీరు రాయండి. సో ప్లీజ్ డూ రైట్ యువర్ ఓన్ వ్యూస్. ఏ విధంగా మీకు అనిపిస్తుంది? హౌ యూ ఫీల్ దట్ ఆల్ దిస్ 5 passages says about the way Jesus thought. ఏ విధంగా వాళ్ళకు పరిచయం చేశాడు, ఏ విధంగా వాళ్ళకు చెప్పి ఉంటున్నాడో మీకేమి అనిపిస్తుందో అక్కడ రాయండి. ఓకే, సో ఇక్కడ క్లుప్తంగా ఉంది. రీడింగ్ ది గాస్పెల్స్ వి సీ జీసస్ వాజ్ ఎ మాస్టర్ టీచర్. హీ అండర్స్టూడ్ దట్ పీపుల్ లెర్న్ ఇన్ డిఫరెంట్ వేస్. సమ్ పీపుల్ లెర్న్ ది బెస్ట్ త్రూ హియరింగ్, అదర్స్ బై సీయింగ్, అండ్ స్టిల్ సమ్ అదర్స్ త్రూ ద హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనం చూసినప్పుడు కొంతమంది వినడాన్ని బట్టి నేర్చుకుంటున్నారు, కొంతమంది చూడడాన్ని బట్టి బై సీయింగ్ వాళ్ళు తెలుసుకుంటున్నారు, కొంతమంది హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్, సో చేతులు ఉంచడం ద్వారా వాళ్ళు అనుభవించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. సో ఇక్కడ చూస్తే ఫర్ దీస్ రీజన్స్ జీసస్ థాట్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా మార్గాలను ఇక్కడ ఎంచుకుంటున్నాడు. పబ్లిక్లీ, త్రూ లెక్చరర్స్, టెల్లింగ్ స్టోరీస్, turning common life experiences to teachable moments, using object lessons, using examples from history. ఇక్కడ మీకు అన్ని ఆన్సర్లు ఇక్కడే ఉన్నాయి. సో యూ హ్యావ్ ఆల్ ఆన్సర్స్.
సో తను ప్రసంగించేటప్పుడు ఏ విధంగా ప్రసంగించేవాడు? సో దేవుని ధర్మశాస్త్రాన్ని రెఫరెన్స్లుగా తీసుకునేవాడు. కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకునే వస్తువులను తీసుకుని వాక్యం చెప్పేవాడు. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకునేవాడు. సో కథలు చెప్పేవాడు. సో ఈ విధంగా చాలా విషయాలు మనం ఈ రెఫరెన్స్లో చూడొచ్చు. ఓకే, నౌ ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ మనకు ఒక ఖచ్చితమైనటువంటి హెడ్డింగ్ ఉంది. డిసైపుల్ ఇస్ ది పర్సూట్ ఆఫ్ హోల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ జస్ట్ బిబ్లికల్ ఆర్ థియలాజికల్ ఇన్ఫర్మేషన్. సో ఒక వ్యక్తి శిష్యుడిగా మారుతున్నాడు అంటే మనిషి యొక్క పరివర్తన లేకపోతే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో బిబ్లికల్ గాను లేదంటే థియలాజికల్ గాను ఇన్ఫర్మేషన్తో కాదు, కానీ మీరు ఆత్మీయంగా మీ యొక్క లైఫ్ను ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎదుగుతున్నాము అంటే దేవునికి దగ్గర అవుతున్నామని. సో వీఆర్ బికమింగ్ యాజ్ ఎ డిసైపుల్స్ బై నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో గుర్తుపెట్టుకోండి. నౌ వీ హ్యావ్ 5 more minutes నేను చెప్పి తర్వాత నేను ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అంకుల్ అండ్ అన్న. ప్రాబబ్లీ దే విల్ ఆల్సో గివ్ అస్ సమ్ ఇన్పుట్స్. ప్లీజ్ టర్న్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 46. ఇక్కడ మనము వి విల్ సీ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏముందంటే, సో వాట్ వీ కెన్ సీ హియర్, వాట్ ఆర్ ది ప్రైమరీ వేస్ గాడ్ హ్యాస్ హెల్ప్డ్ యూ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ ట్రూత్. సో ప్రధానంగా దేవుడు ఏ విధంగా మీకు ఉపయోగకరంగా తన యొక్క జ్ఞానాన్ని తన సత్యాలను తెలుసుకోవడానికి మీకు ఉపయోగించుకున్నాను. ది ప్రైమరీ వేస్. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఒక ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దేవుడు మీకు ఏ విధంగా తన జ్ఞానాన్ని లేదంటే తన సత్యాలను మీకు తెలియచేశాడు. ప్రాబబ్లీ ఐ విల్ సే దట్ సో బై గోయింగ్ టు ద చర్చ్, బై లిసనింగ్ ది గాడ్స్ వర్డ్ ఫ్రమ్ ది పాస్టర్. సో గాడ్ సత్యం నాకు తెలుసుకున్నాను. బై వాచింగ్ ది messages, by learning articles, by seeing some blogs, by following some scriptures, దేవుని యొక్క సత్యాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పవచ్చు. Now my question to you is also the third question. What are the primary ways God has helped you? నిన్ను ప్రత్యేకించి దేవుని యొక్క మార్గాలలో ఏ విధమైన మార్గము నీకు సహాయకరంగా తన యొక్క జ్ఞానాన్ని తన సత్యాలు తెలుసుకోవడానికి నీకు ఉపయోగకరంగా ఉంది అనేది నా ప్రశ్న. మీరు ఖచ్చితంగా మీ మార్గాలను దేవుని యొక్క సత్యం ఈ మార్గం ద్వారా నేను తెలుసుకున్నాను, దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ విధంగా నేను సంపాదించుకున్నాను అని మీరు ఖచ్చితంగా రాయాలి. యూ షుడ్ ప్లీజ్ డూ రైట్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, హౌ గాడ్ హెల్ప్డ్ యూ టు గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి, క్రీస్తు యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఏ మార్గాన్ని ద్వారా మీకు సహాయం చేశాడో యూ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది థర్డ్ క్వశ్చన్. సో దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్. ఫోర్త్ క్వశ్చన్ చూసి విల్ సీ దట్. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఐ వుడ్ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ అమేజింగ్ టేక్ హోమ్ రిఫ్లెక్షన్స్. ఇవి చూద్దాం. There are 1, 2, 3, 4, there are 10 actually. ఈ 10ని నెక్స్ట్ వీక్ చూద్దాం. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటున్నాయి. we need to learn and internalize the God's word. ఏ విధంగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దాన్ని అనువర్తింప చేసుకోవాలి. మన వ్యక్తిగత అభిప్రాయం, పాజిటివ్ ఆర్ నెగటివ్, మై ఫ్యూచర్ ప్లాన్. మనకు ఏ విధంగా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నెక్స్ట్ వీక్ చూద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ బీ ప్రిపేర్ అండ్ డూ సమ్ స్టడీ వర్క్. దీన్ని చదివిన తర్వాత మీరు క్లాస్కి రండి. సో దట్ we will have enjoy about the God's word. సో ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా మాట్లాడుతుంది. విల్ టాక్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఐ విల్ స్టాప్ హియర్. Probably I will hand over this time to uncle. Uncle can also give us some insights. Uncle, over to you, uncle. Thank you. Wonderful teaching. అందరూ
ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమంటే 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు నో జీసస్, టు గ్రో ఇన్ జీసస్ అండ్ టు గో ఫర్ జీసస్ అనేది మర్చిపోకూడదు. నేను ఎప్పుడు 3 కార్యాలు చెప్తాను. యువర్ థాట్ లైఫ్, వర్డ్ లైఫ్, యాక్షన్స్. 3 important things. Thought life will change when you know Jesus or understand what Jesus is teaching. That's very, very important. Number 2, your word life will change. The words will completely change. What will happen to your words? Your words will be, formerly we were all the time thinking about the earthly things. Our mind, our heart is set on those things. But now, when you learn God's word, your heart is set on God's things. మీకు అర్థమవుతున్నదా? తెలుగులో చెప్పాలి. తెలుగులో దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు మన తలంపులు, మన మాటలు మారిపోతాయి. ఎందుకు తలంపులు మారుతాయంటే, ఇంత దేవుని వాక్యం తెలియనప్పుడు మన తలంపులు ఏ లోకంలోనే ఉంటాయి. చాలా మంది తెలుసుకున్నా కూడా వాళ్ళ జీవితాలు మారవు. మనం నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అందుకనే ఒక మంచి మాట ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ వాక్యం ఆయన నేర్పించింది ఎందుకు అనేది బాగా స్పష్టంగా చెప్పినాడు. ఏమి? టు మేక్ us holy. By this, by his word, we may become holy. Is very, very important thing. Holy through his word. Make them holy by your truth. John 17:17. మనము పాపులము అనేది మనకు తెలియాలి. చాలా సార్లు తప్పులు చేసేస్తాం. చేసిన తర్వాత మళ్ళా దాని గురించి ఆలోచన చేస్తాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, వాక్యము మనం వస్తా ఉంటే, when the word comes time and again, that word of God will prick our hearts, will teach us and help us to change. దీనికి మనకు కావాల్సింది ఒకటేమంటే, not just the knowledge, but the humility to accept and transform our lives. మన యొక్క జీవితాలు మార్చుకోవాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలా. If we don't humble ourselves, if the pride rules our hearts, నాకన్నీ తెలుసు, మనము మిగతా గురించి మాట్లాడుతూ కూర్చొని ఉంటే, if you're going to condemn other people and think that you are holy, you are destroying yourself. This is very, very important. A disciple is the one who is so humble. How did Jesus show that? He's telling, this is not my teaching. This is God the Father. My Father has to teach this thing, and I am communicating that, and I am putting it in my own life as a human being, as a perfect human being. I am applying it. That's why he was man without sin. That was the greatest characteristic that we see. So వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏమంటే యాటిట్యూడ్. ఏమన్నది? మన యొక్క యాటిట్యూడ్. తెలుగులో ఎట్లా చెప్పాలా? మన యొక్క ప్రవర్తన. యాటిట్యూడ్. హౌ యు టేక్ ఇట్. నీ యొక్క జీవితంలో ఒక దట్స్ వై యు నీడ్ టు హ్యావ్ ద టీచబుల్ స్పిరిట్. టీచబుల్ స్పిరిట్ అంటే నేర్చుకునే స్వభావము. టీచబుల్ అంటే మీతోకి నేర్పించేది కాదు, మనము నేర్చుకునేది. ఆ నేర్చుకున్న దాన్ని మన జీవితాల్లో అవలంబించాలి. అంటే మన జీవితాలు కానీ మారకపోతే, ఈ కోర్సు చదువుతా ఉంటే నాలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో పని చేస్తా ఉంటాడు. నేను ఈ కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి నా యొక్క జీవితంలోనే నేను పరిశోధన చేసుకుంటా ఒక్కొక్క వాక్యం ప్రభువా నన్ను మార్చు, నా తలంపులు మార్చు, నా మాటలు మార్చు, నా క్రియలు మార్చు అని చెప్పి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇది మనలో ఒక డిసైపుల్ అయితే ఖచ్చితంగా అది జరుగుతుంది. అది జరగకపోతే మనం ఎంత నేర్చుకున్నా మనలో ప్రయోజనం లేదు. మనం ఎంత నేర్చుకున్నా, గురువు ఈజ్ ద మాస్టర్ టీచర్.
మనము నేర్పించే వాళ్ళకు కూడా మర్యాద ఇకపోతే, మనం లెక్క చేయకపోతే ప్రయోజనమే లేదు. అందువల్ల చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సి, ప్రాక్టికల్ గా నేర్చుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఈ ఇది దేవుడే మనకు అనుగ్రహించిన ఈ సంవత్సరము ఇదంతా చదువుకునేదాన్ని. ఇది ఇట్స్ నాట్ ఫ్రమ్ మ్యాన్. ఆ భారము నాలో కలిగి దానిపై కనిపెట్టి ఈ పుస్తకం దేవుడు మనకు అనుగ్రహించి నేర్చుకుంటున్నామంటే దిస్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ గాడ్ హెస్ గివెన్ టు అవర్ చర్చ్, టు ఆల్ ఆఫ్ us who are there. ముఖ్యంగా జూమ్ లో ఉండే వాళ్ళకి ఇది చాలా ఆశీర్వాదం, జూమ్ లో నేర్చుకునేవాళ్ళు. అందువల్ల ప్రతిరోజు నేర్చుకున్న తర్వాత దయచేసి ఒక 15 నిమిషాలు మీరు మరలా నేర్చుకునేది ఏమి, మనం ఏం చేస్తాం, 7 గంటలకు అయిపోతానే మూసేసి అయిపోయింది, ఇది దానికి పని అయిపోయింది అని చెప్పి ఆడ బారేసి వెళ్ళిపోతాం. విల్ బి వెరీ వెరీ బిజీ త్రూ అవుట్ ద డే. అదే ఏం చేస్తాడంటే సైతాను, నువ్వంతా నేర్చుకున్నావులే సార్లే నువ్వు ఇంక పో అంటారు. లోకంలో పడిపోయినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఈ రోజు నేర్చుకునింది ఒక్కటన్నా నేను అవలంబించగలనా? దట్స్ వై దిస్ ఇస్ మేకింగ్ ఆఫ్ ఎ డిసైపుల్. ఇస్ నాట్ ఎక్విపింగ్ ఓన్లీ, బట్ ఇట్స్ ఎ మేకింగ్ ఆఫ్ ఎ డిసైపుల్. అప్పుడే యూ కెన్ మేక్ అదర్స్ యాజ్ డిసైపుల్స్. ప్రభు మనకు సహాయం చేసి ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకునేటట్టు. ఆల్ దీస్ వర్సెస్ ఆర్ వెరీ సింపుల్. ఇట్ లుక్స్ సింపుల్ బట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్. నీలో గర్వం ఉంటే ఆ గర్వాన్ని ప్రభువా తీసేయి. టేక్ అవే ద ప్రైడ్ దట్ ఈస్ ఇన్ మై హార్ట్, ఇన్ మై మైండ్ అనే ప్రార్థన చేయలేకపోతే నువ్వు ఎంత నేర్చుకున్నా ప్రయోజనం లేదు. చాలా స్ట్రాంగ్ గా చెప్తా ఉంటాను, నాకు కూడా ఇదే, ప్రభువా నాలో గర్వం తీసేయి. మనము అది చాలా ముఖ్యం. అప్పుడు మనము దీన మనస్కులై దేవుని వాక్యానికి లోబడి ఇంకా నేర్చుకోను ఇంకా చాలా. టు బి ఎ డిసైపుల్ ఈస్ నాట్ వెరీ ఈజీ. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అంటే నువ్వు కానీ చిన్నవే నేర్చుకోకపోతే, చిన్నవే వాటిని అమల్లో మన జీవితాల్లో పెట్టుకోకపోతే చాలా కష్టం. తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలా. మన తలంపులే అన్నిటికీ మూల కారణం. సైతాన్ ఏం చేస్తుంది, అక్కడనే వచ్చి పనిచేస్తుంది. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పారంటే నీ యొక్క తలంతా దేవుని వాక్యంతో నింపబడాలా. ఎప్పుడైతే మన తలంతా దేవుని వాక్యంతో నింపబడతాదో లోకానికి స్థలం లేదు. అది చాలా ప్రభు మనకు సాయం చేసి ఇట్లా మనం ముందుకు పోయేటట్టు మనం ప్రభు చేయాలని ఎవరైనా ఒక్కరు గట్టిగా ప్రార్థన చేయండి. ఏ భాష అయినా సరే గట్టిగా ప్రార్థన చేయండి. టైం వేస్ట్ చేయబాకండి, గట్టిగా ప్రార్థన. ఇప్పుడే చాలా ఇంపార్టెంట్. మనం తగ్గించుకొని గబానం ప్రార్థన చేయండి. ఎవరి కొరకు వెయిట్ చేయబాకండి. చేయండి బ్రదర్, ఎవరైనా సరే. అంటే చెప్పిన వాక్యం ఏం అర్థం అవ్వలేదని అర్థం. ప్రార్థించే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని చేయండి, ఎందుకంటే మీరు చేసేది మాకు వినపడదు. అవునవును, అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేసి అందరూ అన్మ్యూట్ చేయండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు నాయన. మరొకసారి నీ సిలువ దగ్గరకు వస్తున్నాం, నీ రక్తపోషణగా వస్తున్నాం తండ్రి. నీ పునరుద్ధాన శక్తితో ఈ దినం తండ్రి నాయన ఈ టీచింగ్ లో ప్రభావ మీరు మాకు నేర్పించినారు తండ్రి. మేము బేసిక్ థింగ్ నేర్చుకోకుండా పెద్ద నేర్చుకొని ప్రజలను తండ్రి నాయన మోసపరిచే మాట్లాడకుండా మేము ప్రభావ మొదట మా జీవితాల్లో తండ్రి మేము తగ్గించుకొని మేము దాని ప్రభావ ఏ విధంగా తండ్రి మా జీవితం ద్వారా ఇతరులకు సువార్తగా, జీవితం ద్వారా మన క్రీస్తు దగ్గర తెచ్చే బిడ్డలుగా మాకు ఆ యొక్క పరలోకమైన జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా శక్తి, మా బలం, మా జ్ఞానం తీసేసి ప్రభావ మా గర్వాన్ని, మా అహంకారాన్ని తీసేసి తండ్రి అంత్య దినాల్లో, ఆఖరి దినాల తండ్రి నాయన ఈ యొక్క టీచింగ్ ద్వారా, ఈ యొక్క డిసేబుల్ ట్రైనింగ్ ద్వారా మమ్మల్ని మేము వాక్యంతో కడుక్కునే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ
అంకులకు తండ్రి కావాల్సిన ఆరోగ్యాల నుంచి నన్ను తరకుని బిడ్డకి ఈ రక్తపోక్ష నుంచి సంపూర్ణ శక్తి బలం దయచేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను టీచింగ్ చేసిన ప్రభా రాజేష్ భద్రం గారు తండ్రి మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు. వినుసున్న మాకు అందరికి తండ్రి పరలోక జ్ఞానంతో మేము తగ్గించుకొని అది మా జీవితాల్లో మేము అనువనించుకొని నడిచే కృప మాకు దయచేయాలని మా సంస్థను మమ్మల్ని ఆశీర్వదించాలని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హోంవర్క్ చేసిరండి. వచ్చే శనివారం సాయంత్రము నేర్పించండి. ఈ రోజు పరీక్ష కదా. అవును అంకుల్. సో జస్ట్ వాంట్ టు మేక్ వన్ క్విక్ అనౌన్స్మెంట్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు అంకుల్? ఐ విల్ టెల్ దెమ్. నో ఓకే. సో మీ చర్చెస్ లో ఈరోజు యూ విల్ బి హ్యావింగ్ ఎగ్జామ్. సో హౌ ఐ వాంట్ టు కండక్ట్ ఈస్ మేబీ ఇన్ పర్సన్ యు ఆర్ ది రైట్ పర్సన్. సో ఇట్ విల్ బి ఎ పేపర్ అండ్ పెన్ ఎగ్జామినేషన్. సో ఆన్లైన్ అయితే మనకైతే సూటబుల్ అవుతుంది, ఎందుకంటే ఐ కెన్ క్విక్లీ రివ్యూ అండ్ ఐ కెన్ క్లోజ్ ది ఎంటైర్ సెషన్. ఈరోజు ఏం చేస్తారంటే ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ ఏ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ కి పర్సనలీ. I need 3 people from each church. So హొరమావు నుంచి ఒకరికి క్వశ్చన్ పేపర్ ఇస్తాను. సో ప్లీజ్ టేక్ ది ప్రింట్ అవుట్. హౌ మెనీ కాపీస్ యూ రిక్వైర్డ్ అండ్ ఆన్సర్ కి ఆల్సో నేను పంపిస్తాను పర్సనల్గా. ఒక్కరికి మటుకు పంపిస్తాను. ప్లీజ్ డోంట్ డిస్క్లోజ్ విత్ ఎనీవన్ అంటిల్ ది ఎగ్జామ్ ఈజ్ ఓవర్. ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు క్వశ్చన్ పేపర్ను ఆన్సర్ కి ఎవరికి కూడా డిస్క్లోజ్ చేయొద్దని. యూ విల్ పర్సనలీ టేక్ ది ప్రింట్ అవుట్ అండ్ కీప్ ఇట్ విత్ యూ. అండ్ 7 o'clock మామూలుగా మీ టైమింగ్స్లో మీరు అందరినీ కూడా హాల్లో సపరేట్ కూర్చోబెట్టి ఎగ్జామ్ హాల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పిల్లలను కూర్చోబెట్టి మీరు రాపించాలి. రాపించిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత ఆన్సర్ కీని బట్టి మీరు పాయింట్స్ వేయండి. సో దట్ యూ విల్ ఆల్సో బీ ఎక్స్పీరియన్స్డ్ హౌ టు కండక్ట్ ది ఎగ్జామ్స్ ఇన్ పర్సన్. సో ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. మేబీ ఐ హర్డ్ ఫ్రమ్ ది కపుల్ ఆఫ్ చర్చెస్ కొంతమంది మొబైల్స్ లేవు బ్రదర్, కొంతమంది నెట్వర్క్ ఉండదు. సో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి విల్ గో విత్ పేపర్ అండ్ పెన్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐ విల్ ప్రిపేర్, ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. కెన్ యూ నామినేట్ 1 person ఫ్రమ్ యువర్ చర్చ్? మీకు ఎవరికి క్వశ్చన్ పేపర్ పంపించాలో మీరు నామినేట్ చేయండి. వాళ్ళకి మటుకు నేను ఒక్కరికి పంపిస్తాను. సో యూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ లైక్ ఎవాల్యుయేషన్, మార్క్స్ వేయడం అంతా కూడా మీరే చూస్తారు. నాకు ఇప్పుడు ఐ నీడ్ ఎ పర్సన్ ఫ్రమ్ ఈచ్ చర్చ్. ఎవరికి పంపించాలి క్వశ్చన్ పేపర్? మీరు పాస్టర్ కి పంపించేయండి. సురేష్ పొరమాకు పంపించండి, రైట్. నాగరాజుకి పంపించండి. అలాపై దే హ్యావ్ టు టేక్ ద కాపీస్. ఎవరు వాళ్ళ ఇష్టం అంకుల్. తీసుకోండి. ఇక్కడ రాజాకు పంపించండి. రైట్ అంకుల్. సో వీళ్ళ ముగ్గురికి కూడా నేను పర్సనల్ గా 1-on-1 లో పంపిస్తాను. ఆన్సర్ కేసు కూడా మీకు పంపిస్తాను. సో యూ విల్ బి కండక్టింగ్ ది హోల్ ఎగ్జామినేషన్ టుడే విత్ పేపర్ అండ్ పెన్. సో ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేపర్ తెచ్చుకుంటారు. ఓన్లీ థింగ్ దట్ యూనిట్ టు డూ, యూ విల్ బి సెగ్రిగేటింగ్, వాళ్ళని కూర్చోబెట్టి పరీక్ష రాపించడం. ఫైన్ అంకుల్, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఆన్లైన్ అనేది నేను థింక్ చేశాను కానీ సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్ట్ ఫర్ టీచర్స్. ఇట్ ఈస్ నాకు కూడా ఒకటి పంపించండి. రైట్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ ఈ రెండు పంపించండి. రైట్ అంకుల్, పంపిస్తాను అంకుల్. So anything else, Danny Anna, do you have anything to share, announcements with the brothers and pastors? Nothing else, brother. You can go ahead. Right Anna. కొంచెము నెక్స్ట్ వీక్ లో నుంచి పార్టిసిపేషన్ ఉండాలా. అందరు గమ్మన ఊరికే వింటా ఉంటే ప్రయోజనం లేదు. ఓన్లీ హేమా సిస్టర్ ఈస్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్. దట్ షోస్ యూ హ్యావ్ టు కట్ మార్క్స్ when people don't talk, because he cannot be a disciple. This is very, very important that every participant in the team in the morning, especially because they are teachers, if they don't talk, nobody in their class will talk. They only have to talk. So it is very, very important that they immediately prarthana antane prarthana cheyalekapothe it's a waste of time for you. Nenu ade cheptanu. If you cannot pray, it's a waste of time for you to sit for 1 hour, get up early in the morning. You are only interested in gathering the knowledge, but you don't want to be a disciple. It is chala important. A disciple will have the heart. Immediately he will pour his heart before his master. So prarthana ante prarthana cheyala. Question adite answer నాకు తెలుసు వేరే వాళ్ళని చెప్పని నాకు అన్ని తెలుసు అని అనేది కాదు. నేనే ఆన్సర్ చెప్పాలనుకుంటా.
మీరు చెప్పకుండా ఉంటే, అయినా కూడా వాళ్ళు పార్టిసిపెంట్స్ చేయాలా అనే దానికి నేను గమనుంటా. దయచేసి నెక్స్ట్ వీక్ లో నుంచి యూ హ్యావ్ టు పుట్ ఇట్, ఎవరు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ పేర్లు రాసుకోండి. దిస్ పర్టికులర్ సాటర్డే so and so was involved in the teaching. So we want to make sure, otherwise they cannot be teachers. This is very, very important. దయచేసి అందరూ నేను మాట్లాడితే ఇద్దరు ముగ్గురు మాట్లాడితే పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరు మాట్లాడగోరుతారో వాళ్ళు చెప్పినప్పుడు ఆయన చూస్తాడు. అప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే, ఇద్దరు ఎత్తినారంటే చెప్పిన వాళ్ళే లేకుండా ఇంకొకరు చెప్పినప్పుడు వాళ్ళకి ఇవ్వండి ఛాన్స్. ఓవర్ టచెస్ ద బటన్ సో దట్ ఎవ్రీబడి విల్ టేక్ పార్ట్. ఏమనుకోబాకండి, నేను when I say all these things, like a father, I'm trying to teach you and also help you and see that all our children are become true disciples. God bless you and your families. Thank you. Uncle. Thank you. God bless you. We'll meet next week. Thank you, uncle. Have a good day ahead. Bye. Bye. Thank you, uncle. Thank you, brother. Thank you, Nana. all. Thank you. అందరికీ థ్యాంక్స్. God bless you all.